తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నాడు కదా. కుమారుడి మీద ప్రేమ ఉంది, కానీ కుమారుడి కన్నా ప్రేమ ఎవరిపైన ఉంది? సృష్టికర్త అయిన దేవుని పైన ఉంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్తలో, తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు, కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు అంటాడు. హల్లెలూయా. ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించిన వాడే ఆయనకు పాత్రుడు. అయితే దేవుడి మాట ప్రకారం ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? కుమారుని తీసుకొని గాడిదికి కందలు కట్టుకొని 2 పనివారిని తీసుకొని మోరియా పర్వతమునకు వెళ్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఈ లోకంలో మనకున్న పిల్లల్ని ప్రేమిస్తాము, తల్లిదండ్రులు ప్రేమిస్తాము, భార్యని ప్రేమిస్తాము, భర్తని ప్రేమిస్తాము. అయితే వీళ్ళందరూ సెకండరీ. నువ్వు ఎవరిని ప్రేమించాలి? సృష్టికర్త అయిన దేవుడిని